హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్స్. గైస్, ఈ రోజు వీడియోలో మనం మా మూవీకి సంబంధించి, అలాగే సితారే జమీన్ మూవీకి సంబంధించి, అలాగే కన్నప్ప మూవీకి సంబంధించి ఇండివిజువల్ లాంగ్వేజ్ అంటే ప్రతి లాంగ్వేజ్ సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో మనం చూసుకుందాం. సో లేట్ చేయకుండా వాల్ పోస్టర్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ముందుగా కాజోల్ గారు నటించిన మా మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 10 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 32,28,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 11వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1,16,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపు 1,25,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు 34,69,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 41,28,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్ గా కాజల్ గారు నటించిన మా మూవీ మొదటి 15 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 47,36,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అమీర్ ఖాన్ గారు నటించి ఆయన ప్రొడక్షన్ లోనే వచ్చిన సితారే జమీన్ పర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 17 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 148,72,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా 18వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1,85,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఇప్పటి వరకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం మనకి ఈ సినిమా దాదాపు 1,50,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు దాదాపు 152,07,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 180,96,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్ గా అమీర్ ఖాన్ గా నటించిన సితారే జమీన్ పర్ మూవీ మొదటి 19 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 235,17,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి కేవలం 80 కోట్ల రూపాయలే. ఆ విధంగా చూసుకుంటే ఈ సినిమా అమీర్ ఖాన్ గారి కెరియర్ లోనే ఒక బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ప్రభాస్ గారు, మంచు విష్ణు గారు నటించిన కన్నప్ప మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఇండివిజువల్ లాంగ్వేజ్ నుంచి అంటే ప్రతి లాంగ్వేజ్ నుంచి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా రావడం జరిగింది అనే ఒకసారి మనం మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా కలెక్షన్స్ ఇప్పటి వరకు తెలుగు నుంచి 31,64,00,000 రూపాయలు రావడం జరిగింది. అది కూడా ప్రభాస్ గారు ఉండడం వల్ల మినిమం కలెక్షన్స్ అన్న ఈ సినిమాకి రావడం జరిగింది. అలాగే హిందీ మార్కెట్ నుంచి అంటే నార్త్ మార్కెట్ నుంచి ఈ సినిమాకి ఇప్పటి వరకు దాదాపు 4,89,00,000 రూపాయలు తీసుకురావడం జరిగింది. అలాగే తమిళ లాంగ్వేజ్ నుంచి ఈ సినిమా ఇప్పటి వరకు 1,73,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే మలయాళం లాంగ్వేజ్ నుంచి మోహన్ లాల్ గారు ఉండడం వల్ల 1,57,00,000 రూపాయలు రావడం జరిగింది. అలాగే కన్నడ లాంగ్వేజ్ నుంచి ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపు 1,28,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు దాదాపు 41,04,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 48,86,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా ప్రభాస్ గారు ఇంకా మంచు విష్ణు గారు నటించిన కన్నప్ప మూవీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 58,73,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. సో ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 200 కోట్లు. ఆ విధంగా చూస్తే ఈ సినిమా భారీ డిజాస్టర్ గా అయితే నిలవడం జరిగింది. కానీ మంచు విష్ణు కెరియర్ లో ఇప్పటి వరకు 50 కోట్ల సినిమా ఒక్కటి కూడా లేదు. కాబట్టి మంచు విష్ణు కెరియర్ లో మొదటి 50 కోట్ల సినిమా, అలాగే దాదాపు 100 కోట్లకు పైగా ఈ సినిమా భారీ నష్టాలు అయితే రుచి చూడడం జరిగింది. సో ఫైనల్ గా ఇదన్నమాట ఈ రోజు కలెక్షన్ వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.